చామంతి ఎంతో తెలివిగా రమాదేవి రోజా వాళ్ళ కుట్రలను తిప్పికొడుతూ హర్షవర్ధన్తో, అయ్యగారు, అమ్మగారి వాళ్ళను తమ పేరు మీదే మీరు ఆస్తి రాశారని నమ్మించండి, అప్పుడు మనం అసలైన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు హర్షవర్ధన్ రమాదేవితో అరుణ్తో తీయగా మాట్లాడి తమ పేరు మీదే హర్షవర్ధన్ 51% ఆస్తి రాశాడన్నట్టుగా వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అలా హర్ష అరుణి రమాదేవిని పొగడ్తలతో ముంచెత్తడంతో రమాదేవి తన పేరు మీదే హర్ష ఆస్తి రాశాడని చెప్పి కలలు కంటూ ఉంటే, మరొక వైపు అరుణ్ కూడా హర్ష తన పేరు మీదే ఆస్తి రాశాడని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సాయంత్రం పార్టీ ఉండడంతో ప్రేమ్కి చామంతికి ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళని లోపలికి రానివ్వమని, వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మీరిద్దరే చూసుకోవాలని హర్ష ప్రేమ్కి చెప్పడంతో, నాన్న మీరు చెప్పారు కదా ఎంట్రీ పాస్ల సంగతి చూడమని, నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను అని ప్రేమ్ అంటూ ఉంటే, ఒక్క నిమిషం ప్రేమ్, చామంతిని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు, హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి హర్ష చామంతిని ప్రేమ్తో పంపిస్తూ ఉంటాడు. ప్రేమ్ చామంతి వైపు సీరియస్గా చూస్తూ, పదండి పని మనిషి గారు అని చెప్పి అంటూ ఉంటే, చామంతి సైలెంట్గా ప్రేమ్తో కలిసి కారులో వెళ్తూ ఉంటుంది. అలా కారులో వెళ్తున్నప్పుడు చామంతి ఎంతో ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా చామంతి వైపు చూస్తూ, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి పని మనిషి గారు, మా నాన్న మనమిద్దరం కలిసి పని చేయాలని చెప్పారు కదా, అందుకే తప్పక మిమ్మల్ని నాతో తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. బాబు కార్ సరిగ్గా నడపండి బాబు, నా మీద కోపంతో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నేను ఏ టాపిక్ మాట్లాడినా సరే ప్రతిసారి నీకు డైవర్ట్ చేయడం అలవాటే కదా అని చెప్పి ప్రేమ్ అలా కార్ని డ్రైవ్ చేస్తూ ఉండగా సడన్గా ప్రేమ్కి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అలా కంటిన్యూస్గా ఎక్కిళ్ళు వస్తూ ఉండడంతో చామంతి ప్రేమ్ని కార్ని సైడ్కి ఆపమని చెబుతుంది. తర్వాత కొబ్బరి బొండాల అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కొబ్బరి బొండం తీసుకొచ్చి, బాబు త్వరగా ఈ నీళ్లు తాగండి బాబు అని చెప్పి ప్రేమ్కి చెబుతూ ఉంటుంది. ప్రేమ్ ఆ కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లను తాగేస్తాడు. ఆ తర్వాత ఎక్కిళ్ళు తగ్గిపోవడంతో ప్రేమ్ చామంతి వైపు చూస్తూ, నేనంటే ఇష్టం లేదని చెప్పేశావు కదా, మరి నాకు ఎక్కిళ్ళు వస్తాయేంటి, ఇంకేదైనా అయ్యి నేను పోతే నీకేంటి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో దయచేసి అలా మాట్లాడకండి బాబు అని చెప్పి చామంతి బాధగా ప్రేమ్కి చెబుతూ ఉంటుంది. నిజానికి మీరంటే నాకు ప్రాణం బాబు, కానీ అమ్మగారి వల్ల, అమ్మగారు మా నాన్న విషయంలో చేస్తున్న కుట్ర వల్ల ఆ విషయాన్ని నేను బయట పెట్టలేకపోతున్నాను అని చెప్పి చామంతి లోపల బాధపడిపోతూ ఉంటుంది. చామంతి ఏమీ మాట్లాడకపోవడంతో, నేనేం అడిగినా నువ్వేం సమాధానం చెప్పావు కానీ ఇక వెళ్దామా అని చెప్పి ప్రేమ్ చామంతిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు హర్ష ఎలాగైనా సరే చంద్రిక చేత సంతకాలు పెట్టించి ఈవినింగ్ పార్టీలో అరుణ్ చెప్పిన డీల్ కుదుర్చుకుందామని అనుకుంటాడు. ఇక ఆ విధంగా చామంతి చెప్పిన ప్లాన్ ప్రకారం హర్ష రమాదేవితో, రమ నేను చెప్పిన చీర కట్టుకొని నువ్వు రెడీ అయిపోయావు కదా, నేను చెప్పినట్టుగానే నువ్వు దేవతలాగా అందంగా ఉన్నావు అని చెప్పి హర్ష అంటూ ఉంటే రమాదేవి మురిసిపోతూ ఉంటుంది. తర్వాత అరుణ్ రోజా ఇద్దరు కూడా రెడీ అవుతారు. మీరు కూడా రెడీ అయిపోయారనమాట. మీరు నా కోసం ఒక పని చేయాలి, అర్జెంటుగా గుడికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు గుడికి ఎందుకు హర్ష, అయినా మాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి, వెళ్ళి రెడీ అవ్వు, అందరం కలిసి గుడికి వెళ్ళొద్దాం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. లేదు రమా, నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది, ఈవినింగ్ పార్టీలో నేను యాక్టివ్గా ఉండాలంటే ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడం అవసరం,
అందుకే మన ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలని చెప్పి గుడిలో పంతులు గారితో మాట్లాడి ప్రత్యేకంగా పూజలు జరిపిస్తున్నాను. ఆ పూజకు ఎవరు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? ప్రేమ్, చామంతి ఇద్దరు ఎంట్రీ పాస్కి సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు మీరొక్కరే కదా ఇంట్లో ఉంది. మీరు వెళ్తే నేను వెళ్ళినట్టే కాబట్టి మీరు వెళ్ళండి రమ్మ. వెళ్ళి పంతులు గారు చెప్పినట్టుగా ఆ పూజలు జరిపించరండి అని చెప్పి హర్ష రమాదేవి వాళ్ళకు చెప్పడంతో, సరే హర్ష, నువ్వు చెప్పావు కాబట్టి మేము వెళ్తున్నామంటూ, అరుణ్ మీ డాడ్ చెప్పినట్టుగా ఆ పూజలు జరిపించి వద్దాం పదా, ఈవినింగ్ మళ్ళీ పార్టీ ఉంది కదా అని చెప్పి రమాదేవి అరుణ్ వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. ఇంతలో దీక్ష కూడా రెడీ రావడంతో, అమ్మ దీక్ష, బుట్ట బొమ్మలాగా అందంగా రెడీ అయ్యావు. నువ్వు కూడా గుడికి వెళ్ళమ్మా. త్వరలోనే నీకు మంచి పెళ్లి సంబంధం కుదిరి నీకు పెళ్ళి కూడా అయిపోతుంది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో దీక్ష థ్యాంక్ యూ మావయ్య అంటూ మురిసిపోతూ రమాదేవి వాళ్ళతో కలిసి గుడికి బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా జగదీష్, రమాదేవి వీళ్ళంతా కూడా గుడికి వెళ్ళిపోయిన తర్వాత కేవలం చంద్రిక, హర్ష ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు. హర్ష చంద్రికకి ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ చంద్రికని పిలుస్తాడు. చంద్రిక చెప్పండి అంటూ అక్కడికి వస్తుంది. ఏంటండి, దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నారో, ఏం జరిగింది అని అంటూ ఉంటే, చంద్రిక, ఆ 51% ఆస్తి నేను నీ పేరు మీద రాశాను అని హర్ష అంటూ ఉంటాడు. ఏమంటున్నారండి మీరు? నాకు ఈ ఆస్తి పాస్తులు ఏవి వద్దు. నాకు కావాల్సింది మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి. నా పసుపు కుంకాలు ఎప్పటికీ చల్లగా ఉండాలి. అదే నేను కోరుకునేది. అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, నాకు తెలుసు చంద్రిక, ఎటువంటి స్వార్థం లేకుండా ఎప్పుడు కూడా నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించావు. నీకు నేను తప్ప ఏది ముఖ్యం కాదు. కానీ ఒకవేళ ఏదైనా జరగకూడనిది జరిగి నాకేదైనా అయితే అప్పుడు నీ పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది చంద్రిక అని అంటూ ఉంటే, పుట్టినరోజు నాడు ఏంటండి ఆ మాటలు? మీకు ఏమీ కాదు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. లేదు చంద్రిక, మొన్న నాకు అలా అయినప్పటి నుండి ఒకే ఒక ప్రశ్న నన్ను వెంటాడుతుంది. నేను పోయినా కూడా రమాదేవి, అరుణ్ వీళ్ళంతా ఏదో ఒక విధంగా బతికిస్తారు. కానీ నా ఆలోచన అంతా కూడా నీ గురించే. నా అనుకున్న వాళ్ళెవరూ కూడా నీకు లేరు. నేను తప్ప నీకు మరొక బంధం లేదు. నీ కొడుకు ప్రేమ ఉన్నా కూడా వాడికి ఆ విషయం మనం ఇప్పటి వరకు చెప్పలేదు. కాబట్టి ఎలాగైనా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలాగా చేయాలని అనుకున్నాను. అందుకే ఆ ఆస్తిని నీ పేరు మీద రాశాను. ఇప్పుడు కూడా ఈ విషయం నీతో ఎందుకు చెప్తున్నానంటే, సాయంత్రం ఒక బిజినెస్ డీల్ ఉంది. ఆ డీల్ ఓకే చేయాలంటే నేను ఎవరి పేరు మీద అయితే ఆ 51% ఆస్తి రాశానో వాళ్ళు ఎటువంటి అభ్యంతరం లేదని అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి. అందుకే రమాదేవి వాళ్ళను బయటకు పంపించి నీ చేత ఆ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని అనుకుంటున్నాను అని హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక, సరే అండి, కానీ నేను అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెడితే అమ్మగారికి నిజం తెలిసిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును కదా, నువ్వు సంతకం చేస్తే నిజం తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు ఒక పంచే వేలు ముద్ర వేస్తే అప్పుడు ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాదు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక హర్ష ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ మీద వేలు ముద్ర వేసేస్తుంది. కొద్దిసేపటి తర్వాత రమాదేవి వీళ్ళంతా కూడా గుడి నుండి ఇంటికి తిరిగి వస్తారు. చంద్రిక తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. ప్రేమ్, చామంతి ఇద్దరు కూడా బయట నుండి ఇంటికి తిరిగి వస్తారు. అమ్మ చామంతి, మన ప్లాన్ సక్సెస్ అయింది, నేను సంతకం పెట్టించేశాను అని చెప్పి అంటూ ఉంటే, సూపర్ అయ్యగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నేను కూడా వెళ్ళి పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటాను, మీరు మిగతా ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత
ఫంక్షన్కి అందరు గెస్ట్లు వస్తూ ఉంటారు. ఇక అప్పుడు అరుణ్ హర్ష దగ్గరికి వచ్చి, డాడ్ మీరు ఆ సంతకం చేంజ్ చేశారా అని చెప్పి అంటూ ఉంటే, చేంజ్ చేశానురా, పేపర్స్ రెడీగానే ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత పార్టీకి పార్ట్నర్స్ వస్తారు కదా, అప్పుడు వాళ్ళ చేతుల్లో ఈ అగ్రిమెంట్ పేపర్స్ పెట్టేస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటే, అరుణ్ రమాదేవి దగ్గరకు వచ్చి, మామ్ డాడ్ ఆల్రెడీ సంతకం పెట్టించేశారట. ఎవరితో సంతకం పెట్టించారో తెలియడం లేదు. మీతో కానీ నాతో కానీ పెట్టించలేదంటే మన ఇద్దరి పేరు మీద ఆస్తి రాయనట్టే కదా. మరొకవేళ ప్రేమ్తో పెట్టించుంటారా అని అరుణ్ అనుకుంటూ ఉంటే, అప్పుడే ప్రేమ్ బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. లేదురా, ప్రేమ్తో పెట్టించే ఛాన్సే లేదు, వాడు ఇప్పుడే బయట నుండి వస్తున్నాడు. మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ ఇంటికి ఎవరో వచ్చారు, ఏదో జరిగింది, అదేంటో తెలుసుకుంటాను. ఆ 51% ఆస్తి మీ నాన్న ఎవరి పేరు మీద రాశారో కనుక్కుంటాను అని రమాదేవి అనుకుంటూ ఉండగా, చంద్రిక కిచెన్లో పనిచేస్తూ ఉంటే తన వేలికున్న స్టాంప్ కలర్ కనిపిస్తుంది. ఇక దాంతో అది చూడగానే రమాదేవికి చంద్రిక పేరు మీదే హర్ష ఆస్తి రాశాడన్న విషయం అర్థమైపోయి చంద్రిక దగ్గరికి వచ్చి, ఏమైనా అంగనాచి నా మొగుడిని మాయ చేసి వలలో వేసుకొని ఆయన చేత ఆస్తి రాయించుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను బతకనివ్వని అంటూ కత్తి తీసుకొని చంద్రికని పొడవబోతూ ఉంటుంది. ఇక దాంతో అమ్మగారు అంటూ చామంతి గట్టిగా అరుస్తుంది, అత్త నువ్వు వెళ్ళత్తా, నేను చూసుకుంటాను అంటూ చామంతి చంద్రికను అక్కడి నుండి పంపించేసిన తర్వాత, ఏంటమ్మగారు ఎందుకు అత్తని చంపేయాలని చూస్తున్నారు? మీ మీద కూడా నమ్మకం లేకుండా చంద్రిక అత్త మీద నమ్మకంతో అయ్యగారు ఆస్తి రాశారంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. కట్టుకున్న భార్య అయినా మిమ్మల్ని కనీసం నమ్మకుండా అయ్యగారు ఎంతో విశ్వాసంగా ఉండే చంద్రిక అత్తని నమ్మి ఆస్తి ఆవిడ పేరు మీద రాశారు అని చెప్పి ఇలా మీరు ఉక్రోషంతో అత్తను చంపాలనుకోవడం కరెక్ట్ కాదు. అయినా అయ్యగారి కష్టార్జితం ఎవరి పేరు మీదైనా రాసే హక్కు ఆయనకుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ఏంటి నాకే లెక్చర్లు ఇస్తున్నావంటూ కత్తితో చామంతిని కూడా రమాదేవి పొడవబోతూ ఉంటుంది. దాంతో చామంతి రమాదేవి చెయ్యి పట్టుకొని ఆ చేతిని నలుపుతో తన చేతిలో ఉన్న కత్తి కింద పడేలాగా చేస్తుంది. చూడండి, ఈ ఇంట్లో మేము పని మనుషులుగా చేస్తున్నామని చెప్పి మేమంటే మీకు చులకన ఉండొచ్చు. ఒకప్పుడు రమణమ్మగా మీరేం చేశారో గుర్తు చేసుకోండి అని చెప్పి చామంతి రమాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు సంస్థానంలో రమణమ్మగా ఏమేం పనులు చేశారో అవన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ కూడా అయ్యగారికి చెప్పడానికి నాకు ఒక్క క్షణం పట్టదు. అదే కనుక జరిగితే అయ్యగారు మిమ్మల్ని జీవితాంతం కూడా అసహించుకుంటారు. కాబట్టి ఇంకెప్పుడు కూడా మీరిలా ప్రవర్తించకండి. మీరిలా మానవత్వం కోల్పోయి ప్రవర్తిస్తే నేను కూడా జరిగినవన్నీ కూడా అయ్యగారికి చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి చామంతి రమాదేవికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇస్తుంది. చామంతి మాటలకు రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోవైపు హర్ష ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు. నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ ఏదైనా కోరిక ఉంటే నాతో చెప్పండి, నేను తీర్చగలిగేదైతే తప్పకుండా తీరుస్తాను అని చెప్పి హర్ష హామీ ఇవ్వడంతో ఇకప్పుడు అరుణ్ ఎలాగైనా సరే ఆస్తిని నా పేరు మీద రాయమని డాడ్ని అడగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు రమాదేవి చంద్రిక పేరు మీద రాసిన ఆ ఆస్తిని నా పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయమని హర్షను రిక్వెస్ట్ చేస్తే మెల్లిగా హర్షను నా వైపుకి తిప్పుకుంటే ఖచ్చితంగా హర్ష నా పేరు మీదకి రాసిస్తాడు అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. మరోవైపు ప్రేమ్ ఎలాగైనా చామంతిని ప్రేమించానన్న విషయం డాడ్కి చెప్పాలి అని ప్రేమ్ అనుకుంటాడు. ఇకప్పుడు ప్రేమ్ హర్ష దగ్గరికి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పురా అని హర్ష అంటూ ఉంటాడు.
నేను ప్రేమించింది మరెవరినో కాదు నాన్న, చామంతిని అని చెప్పి ఎలాగైనా చామంతితో పెళ్లి జరిపించమని ప్రేమ్ హర్షకు చెప్పడంతో, ఎప్పుడు ఈ విషయం నాతో చెప్పుండాల్సింది కదరా, నువ్వు ప్రేమించింది చామంతిని అని తెలుసుంటే ఎప్పుడు నేను మీ ఇద్దరి పెళ్లి జరిపించేవాడిని అని చెప్పి ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను ప్రేమ్. మీ అమ్మ అడ్డొచ్చినా ఎవరు అడ్డొచ్చినా సరే చామంతిని నిన్ను నేను ఒకటి చేస్తాను అని చెప్పి హర్ష ప్రేమ్కి మాటిస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.